ఓం శ్రీ గురుభ్యో నమ. దివ్యములైనటువంటి మంత్రాలు మనకు అనంతమైన శక్తిని ఇస్తుంటాయి. అలాంటి మంత్రాల్లో అష్టాక్షరీ మంత్రం, పంచాక్షరీ మంత్రం, ద్వాదశాక్షరీ మంత్రం ముఖ్యమైనవి. అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ, పంచాక్షరీ మంత్రం నమశివాయ, ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాలకు ఎందుకు అంత శక్తి వచ్చింది? బీజాక్షరాలు ఉండటం వల్ల. ఏమిటి బీజాక్షరాలు? మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. మంత్రం కాని అక్షరం లేదు. ఎందుకని? అక్షరాలన్నీ కూడా నటరాజస్వామి యొక్క డమరుకుల్లోంచి వచ్చినవి. నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామ శనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. నటరాజస్వామి నాట్యం చేస్తూ చివరి ఘట్టంలో తన చేతిలో ఉన్న డమరుకాన్ని 14 సార్లు మోగించట. నృత్తావసానే, నాట్యం యొక్క చివరి భాగంలో, నటరాజరాజ, నటరాజస్వామి నానాద మోగించాడు. దీన్ని ఢక్కాం, డమరుకాన్ని. ఎన్నిసార్లు? నవపంచవారం. నవ 9, పంచ 5, 9 5 14, 14 మార్లు. ఇందులో 9 పూర్ణ సంఖ్య విడిగా పెట్టారు. 5 అద్భుతమైన పంచభూతాత్మకమైన సంఖ్య. 9 5 కలిపితే 14. ఏమిటి 14 నాదాలు? ఐ ఇవున్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లండ్ ఞమగణనం ఛభంజ్ ఘడధష్ జబగడదష్ ఖప చటత చటతౌ కపై శషసర్ హల్. ఇది 14 మాహేశ్వరాణి సూత్రాన్ని. ఈ 14 కూడా మాహేశ్వర సూత్రంలో అంటారు. ఇందులో వరుసగా ఐ ఉన్, ఆ ఈ ఉ దీర్ఘాలు కూడా వస్తాయి. తర్వాత రులు ఏ ఓ ఐ ఔ, ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్. ఈ మొదటి 4 సూత్రాలు వర్ణమాలలో మనకు ప్రత్యేకంగా అచ్చులు అని చెప్తుంటాం. ఐ ఉండ్లో మొదటి అక్షరం ఏమిటి? ఆ. ఐ ఔచ్లో చివరి అక్షరం ఏమిటి? ఛ్. కలిపితే అచ్. ఆ ఈ ఉ రులు ఏ ఓ ఐ ఔ. 5వ సూత్రం హయవరట్. చివరి సూత్రం 14వది హల్. హయవరట్ లండ్ ఞమగణనం ఝభంజ్ ఘడధష్ జబగడదష్ ఖప చటత చటతౌ కపై శషసర్ హల్. ఇవన్నీ హల్లులు. హైవరట్లో హ, చివరి లకారం హల్. అందుచేత ఈ దైవభాష మంత్రాత్మకమైనది. ప్రతి నామానికి ముందు ఓంకారం ఉంటుంది. ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అది పరబ్రహ్మతత్వం. ఆ ఓంకారం ఉంటేనే మంత్రం అవుతుంది, దానికి శక్తి వస్తుంది. మననాత్ త్రాయితే ఇది మంత్ర. మననం చేయడం వల్ల రక్షిస్తుంది మనల్ని. ఆ మంత్రాల్లో, ఆ బీజాక్షరాల్లో ఉన్న శక్తి శబ్ద తరంగాలతో మన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులను తొలగించి మనకు సద్భావనను, సదాచారాన్ని, సద్భాషణను కలిగిస్తుంది. త్రికరణ శుద్ధి కలిగిస్తుంది. అంత శక్తి ఉన్నది మంత్రాల్లో. ఇంకా పంచాక్షరి మంత్రం ఏమిటి విశేషం? పంచ 5,
5 అనగానే పంచభూతాలు. పృథివీ అప్ తేజో వాయువు ఆకాశములు. పృథివీ నేల, అప్ నీరు, తేజస్ కాంతి, వాయువు గాలి, ఆకాశ శూన్యం. ఈ 5 కదా ఉన్నది. మన చుట్టూ ఉన్నవి 5, మనలో ఉన్నవి 5. పృథ్వీతత్వం చర్మం, అప్ జలతత్వం రక్తం, తేజస్ కాంతి కళల్లో ఉన్న కాంతి, అలాగే నాభిస్థానంలో జఠరాగ్ని, ఇది తేజస్. వాయు పంచప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. తర్వాత ఆకాశ శూన్యం, దహరాకాశం హృదయంలో ఉండే ఆకాశం, మేధస్సులో ఉండే ఆకాశం, ఇంకా మిగతా చోట్ల ఉండే శూన్య ప్రదేశాలు. ఈ పంచభూతాలు మనలో ఉండడం వల్ల మన దేహాన్ని పాంచభౌతిక దేహం అంటారు. మన చుట్టూ కూడా ఉండడం వల్ల ప్రకృతి అంటారు. ఆ ప్రకృతిని బట్టి ఈ ప్రకృతి మారుతుంటుంది. ఇక్కడ ప్రకృతి అంటే స్వభావం. నమశివాయ. నా దత్తాత్రేయ స్వామి వారి యొక్క బీజాక్షరం అది. నా. మా శాంతి బీజం, పృథ్వీతత్వం. షి శకారం, అందులో ఇకారం ఉంది కనుక శక్తి బీజం. ఇంకా వా వరుణం, వరుడు యొక్క శక్తి, జరతత్వం. యా అద్భుతమైనటువంటి తేజస్తత్వం. నా మా షి వా యా. నా దత్తాత్రేయ స్వామి, మా మహేశ్వరుడు, షి పరమేశ్వరి అమ్మవారు, వా వరుణుడు, యా పవనుడు వాయువు. ఈ 5 బీజాక్షరాల్లో 5 సంకేతాలు ఉన్నాయి. పృథివీ తేజ వాయువు ఆకాశాలు కూడా వీటి సంకేతాలే. త్వక్ త్వక్ చర్మం, చక్షు నేత్రం, శ్రోత్ర చెవి, జిహ్వ నాలుక, ఘ్రాణ అంటే నాసిక. ఈ పంచ ఇంద్రియాలు కూడా, పంచ జ్ఞానేంద్రియాలు ఈ పంచ బీజాక్షరాలతో సూచించబడుతుంటాయి. నమశివాయ. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియాలు. త్వక్ చర్మం, చక్షు నేత్రం, శ్రోత్ర చెవి, జిహ్వ నాలుక, ఘ్రాణ నాసిక. పంచభూతాలు, పంచప్రాణాలు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. పంచతత్వాలు, పృథివీ తేజ వాయువు ఆకాశాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు. వాక్ నోరు, మాట్లాడడానికి ఉపయోగించే నోరు. పాణి చేతులు, పాద కాళ్ళు, పాయు ఉపస్థలు మర్మావయవాలు, రహస్యేంద్రియాలు. అలాగే పంచ ఉపప్రాణాలు ఉన్నాయి. నాగ కూర్మ కుర్కర దేవదత్త ధనంజయ. నాగ కూర్మ కుర్కర దేవదత్త ధనంజయ పంచ ఉపప్రాణాలు. పంచమహాప్రాణాలు, పంచ ఉపప్రాణాలు. పంచమహాప్రాణాలు ఏమిటి? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణ హృది ప్రాణ, హృదయ స్థానంలో ప్రాణం ఉంటుంది. గుదేపాన విసర్జక స్థానంలో అపానం ఉంటుంది. సమానం నాభి సంస్థుత, నాభి స్థానంలో జఠరాగ్ని చక్రం దగ్గర, జఠరాగ్ని దగ్గర సమాన వాయువు ఉంటుంది. వ్యాన ఉదాన, ఉదాన కంఠదేశస్థ. ఉదానం ఈ కంఠస్థానంలో ఉండి మాట్లాడడానికి శక్తినిస్తుంది. వ్యానం సర్వశరీరగ, శరీరం అంతా పరిశీలిస్తుంటుంది. శరీరంలో ఉష్ణోగ్రతను సమానంగా వచ్చుతుంది. ఈ పంచమహాప్రాణాలు నమశివాయ. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఇంకా పంచ ఉపప్రాణాలు ఏమిటి?
దీనికి ఎలా ప్రమాణం చెప్పారో హృది ప్రాణో గుదేపాన సమానోనాభిసంస్థిత ఉదాహరణ కంఠ దేశస్థ వ్యాన సర్వశరీరగ. అలాగే ఉపప్రాణాలు కూడా వాగ్ద్వారే నాగ ఆఖ్యాత కూర్మ ఉన్మీలన స్మృత కురకరాత్ చక్షుతం జ్ఞేయం దేవదత్తాద్విజృంభణం నజహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయ. నోటి దగ్గర ఉంటుంది ఒక వాయువు, మాట్లాడేటప్పుడు గాలిస్తుంటుంది, దాన్ని నాగము అంటారు. వాగ్ద్వారే నాగాక్షత. కూర్మ ఉన్మీలన స్పృహ, కంటి రెప్పను ముయ్యటానికి రెప్పను తెరవడానికి ఒక శక్తి ఉంటుంది, ఆ గాలి, దాన్ని కూర్మ అంటారు. కురకర, కంటి పాపను కదిలిస్తుంది, కనీనిక అంటారు సంస్కృతంలో, తెలుగులో కంటి పాప, నల్లటి గుడ్డు, దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, అది కురకర. కురకర చక్షు తం జ్ఞేయం, కనుపాపలో ఉంటుంది. దేవదత్త ఆవరించినప్పుడు గాలిస్తుంటుంది, లోపల కలుషితమైన వాయువు, అది దేవదత్తం. ఇంకా ధనజయం, నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ. శరీరం శక్తి అంతా పోయి ప్రాణాలు పోయినా ఈ దేవదత్తం శరీరంలోనే ఉండి శరీరం ఉబ్బిస్తుంది, శరీరం చెడకుండా అవుతుంది. చివరికి దహన సంస్కారంలో అగ్నితో పాటు వెళ్ళిపోతుంది, ఖనన సంస్కారంలో పృథ్వీలో కలిసిపోతుంది. అది నమశివాయ. ఈ నమశివాయ రోజు 108 సార్లు జపం చేసుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచమహాప్రాణాలు, ఉపప్రాణాలు అన్నీ శక్తివంతమవుతాయి. సర్వేభ్యः శివానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.